మీరందరూ ఖమ్మంలో మహబూబాబాద్లో వరదలొస్తే చూశారు. వరద సహాయక చర్యల్లో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిపోయింది. 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో వరద ముంచెత్తితే సకాలంలో సహాయక చర్యలు చేయలేకపోయారు. చీటికి మాటికి హెలికాప్టర్ ఎక్కుతారు. భువనగిరి పోయినా హెలికాప్టరే, గజ్వేల్కి పోయినా హెలికాప్టరే, చివరికి నఖరేకల్ పోయినా హెలికాప్టరే. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చీటికి మాటికి హెలికాప్టర్ వాడింది, కానీ వరదలు వస్తే కనీసం వరద బాధితుల్ని కాపాడడానికి హెలికాప్టర్ కూడా పంపలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చివరికి 3 మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఏంటంటే, ఒక బాధ్యత మరచినటువంటి ఒక మంత్రి సిగ్గు లేకుండా భగవంతుని మీదనే భారం అన్నాడు. భగవంతుడే వాళ్ళని కాపాడాలని చేతులెత్తిండు మంత్రి. అంటే వరదల్లో చిక్కుకున్న 8 మందిని ప్రభుత్వం కాపాడకపోతే స్థానికులు జేసీబీ సహాయంతో ఆ 8 మంది ప్రజలు తమకు తామే కాపాడుకున్న పరిస్థితి. కొంతమంది ఏమో హెలికాప్టర్ రాక ప్రజల్ని కాపాడుకోలేక 7 మొన్నటి వరదల్లో ప్రాణాలు విడిచినారు. 7 ప్రాణాలు పోవడానికి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. సబితక్క, నేను, జగదీష్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు ఆ రోజు మేము ఖమ్మం వరద బాధితుల్ని పరామర్శించడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మధు గారు, ఖమ్మం జిల్లా నాయకత్వం పిలిస్తే మేము అక్కడికి వెళ్తే మా మీద దాడి. పైగా వరద సహాయక చర్యలు చేపట్టకపోగా వరద బాధితుల్ని కాపాడుకోలేక పరామర్శించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకత్వం మీద రాళ్ల దాడి చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.